ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్కిల్ టెస్ట్ పై గౌరవ జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం. డిసెంబర్ 31 నైట్ 12 గంటలకి బహిరంగ కేక్ కటింగ్లు, ర్యాలీలు నిషేధం, ప్రజలు గమనించాలి. డీఎస్పీ మహేష్ విజ్ఞప్తి. పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్కిల్ టెస్ట్ పై గౌరవ జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం. ఒక స్కిల్ కాంపిటీషన్ అన్నది త్వరలో జరుపుకోబోతున్నాం. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది ఇప్పుడు జరుగుతుంది. ఇది యాక్చువల్గా వరల్డ్ వైడ్ స్కిల్ కాంపిటీషన్ సంబంధించింది. సో అందులో భాగంగా ఒక వరల్డ్ స్కిల్ ఫోరం అని చెప్పి ప్రపంచంలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అందులో ఎవరెవరైతే సభ్యత్వం ఉన్నారో దేశాల్లో వాటి మధ్యలో ఈ స్కిల్ కాంపిటీషన్ అన్నది జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశం కూడా సభ్యత్వం ఉంది. అలాగే అందులో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి కూడా ఇందులో ఈ స్కిల్ కాంపిటీషన్స్లో మనం ప్రతి సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. గతంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు మనం పార్టిసిపేట్ చేసినప్పుడు మనకు 2018లో జాతీయ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 4 పథకాలు సాధించింది. 2021లో 17 పథకాలు సాధించింది. ఒక 7 బంగారు, 4 రజత, 2 కాంస్య, 4 పథకాలతో మన 5వ స్థానంలో ఉన్నాం భారతదేశంలో. సో ఇలా మన ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఒక మంచి ఇన్నోవేషన్ కానీ ఈ స్కిల్ సంబంధించినవన్నీ నైపుణ్యాలన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది యువత. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ స్కిల్ కాంపిటీషన్లో అందరూ కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ కాంపిటీషన్స్లో మన ఆ స్కిల్ని ప్రదర్శించాలని చెప్పి నేను కోరుతున్నాను. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అంతా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది జనవరి 7 వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ పోర్టల్ ఏంటంటే skilluniverse.apssdc.in వరల్డ్ స్కిల్ రిజిస్ట్రేషన్. ఇది మీకు డీటెయిల్గా లింక్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్లో అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఎటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎటువంటివి ఉన్నాయంటే ఇందులో సుమారు 34 ట్రేడ్స్ ఏమో ఒక ఏజ్ క్రైటీరియాకు ఉన్నాయి, ఒక 6 ట్రేడ్స్ ఏమో ఒక ఏజ్ క్రైటీరియాకు ఉన్నాయి. సో 1 జనవరి 1999 తర్వాత పుట్టిన వాళ్ళకి అందరికీ, అంటే ఇప్పుడు సుమారు 24 సంవత్సరాలు నిండి ఉండాలి. వీళ్ళకి 6 ట్రేడ్స్లో అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ కన్స్ట్రక్షన్, మెకాట్రానిక్స్, రోబోట్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్. వీటికి సంబంధించి అంటే ఇట్స్ అ ప్యూర్ టెక్నికల్ రిలేటెడ్ థింగ్. దీనికి సంబంధించి కండిషన్ ఏంటంటే 1 జనవరి 1999 తర్వాత బోర్న్ అయి ఉండాలి. అంటే సుమారు 24 ఇయర్స్ నిండి ఉండాలి. సో ఆ క్రైటీరియాతో ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గతంలో మనకి ఎక్కువ అవార్డ్స్ వచ్చినవన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్, మెకాట్రానిక్స్, రోబో రిలేటెడ్ వాటిలోనే ఎక్కువ పథకాలు కూడా సాధించడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఒక 21 ఇయర్స్ దాటి నిండిన వాళ్ళు, అంటే 1 జనవరి 2002 తర్వాత పుట్టిన వాళ్ళకి 34 ట్రేడ్స్ ఉన్నాయి. ఆటో బాడీ రిపేర్స్, ఆటోమొబైల్ టెక్నాలజీ, బేకరీ, బ్యూటీ థెరపీ, బ్రిక్లేయింగ్, కాంక్రీట్ కన్స్ట్రక్షన్ వర్క్, కుకింగ్, సిఎన్సి, 3D డిజిటల్ గేమ్, ఫ్యాషన్ టెక్నాలజీ, హోటల్ రిసెప్షన్, హెయిర్ డ్రెస్సింగ్, హెల్త్ అండ్ సోషల్ కేర్, రెన్యూబుల్ ఎనర్జీ, మొబైల్ రోబోటిక్స్, మొబైల్ అప్లికేషన్స్, వాల్ ఫ్లోర్ టైలింగ్, వెల్డింగ్. సో ఇటువంటి ఏవేవైతే ఉన్నాయో వీటిలో కూడా ఎవరికైనా ప్రత్యేకంగా స్కిల్ ఉండి నా దగ్గర ఉన్న స్కిల్ని, నా దగ్గర ఇన్నోవేషన్ని మన ప్రపంచానికి, భారతదేశానికి, రాష్ట్రానికి చాటి చెప్పాలి అన్న ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ముందు అవార్డ్స్, ప్రైజులు గెలవటం కానీ, అవార్డ్స్ కానీ, పథకాలు కానీ ఇవన్నీ తర్వాత, ముందు పార్టిసిపేషన్ అన్నది ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న నైపుణ్యాన్ని 10 మందిలో కూడా ఎగ్జిబిట్ చేసి దానిని ప్రదర్శించడం ద్వారా మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరచడం అన్నది ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందువల్ల అవార్డ్స్ అన్నది సెకండరీ, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి
పరిస్థితులు బట్టి మనకి రావటం అన్నది జరుగుతుంది. బట్ ముందు పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందువల్ల మన పల్నాడు జిల్లాలో ఉన్న యువతకు అందరికీ కూడా కలెక్టర్గా నా విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే ఇందాక పోర్టల్ చెప్పానో ఆ పోర్టల్లో ఏ కేటగిరీస్ అయితే నేను చెప్పాను ఆ కేటగిరీస్లో ఉన్న వాళ్ళు సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రొంపిచెర్ల గ్రామానికి చెందిన కళ్లి హనిమిరెడ్డి కిడ్నీ వ్యాధి కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 1,50,000 చెక్కును స్థానిక నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి గారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన వైద్యం అందించడానికి సీఎం సహాయ నిధి చేయూతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల మండలం సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2,000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1,000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, రెండవ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, మూడవ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. పల్నాడు జిల్లా నర్సరావుపేట డీఎస్పీ మహేష్ గారు నర్సరావుపేట డివిజన్ మరియు నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబోయే డిసెంబర్ 31 నైట్ 12 గంటలకి బహిరంగంగా ఎలాంటి కేక్ కటింగ్లు, ర్యాలీలు నిషేధింపబడుతుందని, కావున డివిజన్ ప్రజలు మరియు నర్సరావుపేట ప్రజలు గమనించి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మనం ఒక రోజులో కొత్త సంవత్సరానికి ఎంటర్ అవబోతున్నాం. సో అందరికీ మా పోలీస్ తరపు నుంచి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, మా ఎస్పీ రవిశంకర్ రెడ్డి సార్ తరపు నుంచి కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో ఏ ఇబ్బందులు లేకుండా మనమందరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతా హ్యాపీగా మన జీవితాలు గడవాలని కోరుకుంటూ, ప్లస్ ఈ 31st నైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ సెన్స్ సెలబ్రేషన్స్ లేకుండా ఫ్యామిలీతో సేఫ్గా జరుపుకోవాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నివేదిస్తున్నాము. మీరంతా ఈ నైట్ 12 గంటలకి కేక్ కటింగ్ అంతా మీ ఇళ్లలో చేసుకోవాలి, కానీ రోడ్డు మీదకి వచ్చి అరవడాలు, క్రాకర్స్ కాల్చడాలు కానీ, లేదంటే బైక్ ట్రిపుల్ రైడింగ్ కానీ, కింద స్టాండ్ పెట్టే స్పీట్లు చేయడం కానీ ఇట్లాంటివి దయచేసి ఏం లేకుండా ప్రాపర్గా మీ ఇళ్లలోనే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నామండి. ఎవరైనా ఈ రూల్స్ని కానీ అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోబడుతుంది. అందరికీ మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి సమాఖ్య విద్యానిధి కమిటీ వారు ఆధ్వర్యంలో తయారు చేయించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను నర్సరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డీఎస్పీ కేవి మహేష్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చీతిరాల గురుపెద్దన్న, కన్వీనర్ పరుచూరి రామకోటేశ్వరరావు, కురుకుట్ల జగదీష్ కుమార్, చీతిరాల కృష్ణారావు, తాడువాయి రామకృష్ణ, ఇమ్మడిశెట్టి గోవర్ధన్ రావు, అనుమోలు శ్రీనివాసరావు, దివ్యల శ్రీనివాసరావు, చీతిరాల రాఘవేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో, గురుపెద్దన గారి ఆధ్వర్యంలో ఆ సేవా సమితి యొక్క కన్వీనర్లు అయిన జగదీష్ గారు, కృష్ణారావు గారు, రామకోటేశ్వరరావు గారు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయించారండి. ప్లస్ వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మనం చేస్తుంటాం, మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలానే వీళ్ళ సేవా సమితి ఇంకా పెద్ద స్థాయిలో ప్రజలకందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై వాసవి, జై జయ వాసవి.
పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి సమైక్య విద్యానిధి కమిటీ 2024 క్యాలెండర్లు గవర్నర్లైన డిఎస్పీ గారి చేత ఇనాగరేషన్ జరిగింది. నన్ను ఈ జిల్లా సేవక సమితులకు కన్వీనర్గా చేసినందుకు చీత్రాల గురి పెద్దన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇక్కడ వచ్చిన పెద్దలకు, ఈ కన్వీనర్లకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇట్లానే మేము విద్యానిధి కమిటీలో మేము పిల్లలకి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, ప్యాడ్లు కానీ అలా అందజేస్తూ వాళ్ళకి 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా మేము డబ్బులుగా వాళ్ళకి ఇస్తున్నాము. ఇది కాదా అభివృద్ధి అంటే నర్సరావుపేట నియోజకవర్గంలోని స్థానిక గుంటూరు రోడ్లోని నర్సరావుపేట ముఖద్వారం నందు స్వాగతం సుస్వాగతం పలుకుతోంది ఆజాదీ పార్క్. ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం 2023 వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు. అది ఆ రిజల్ట్స్ ప్రకారం రాసింది. నెక్స్ట్ 24 మిస్ అయినారు. ఈ మిస్సింగ్ కేసులలో మాక్సిమం ఎలా ఉంటాయంటే ట్రాఫిక్తో కలుపుకొని 36 పోలీస్ స్టేషన్, అంటే దాంట్లో అండర్ ఇన్వెస్టిగేషన్ అంకంరావు గారు చేసినాడే మండలపల్లి. 2022 ఏప్రిల్ 4వ తారీఖున ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాకు రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు క్రైమ్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. క్రైమ్ మీటింగ్లో భాగంగానే రివ్యూ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి క్రైమ్ ఏదైతే ఉందో పల్నాడులో 2021, 2022, 23 సంవత్సరాలతో పోల్చుకుంటే 2023 సంవత్సరంలో దాదాపు మనకి 30% దాకా క్రైమ్ రిడక్షన్ అయింది. ఇది మా డీజీ సారు కూడా రివ్యూ చేశారు. సార్ కూడా ఇక్కడ చూడడం జరిగింది. మొత్తం క్రైమ్ ఎలాంటి ప్యాటర్న్లో క్రైమ్ జరుగుతూ ఉంది ఏంటని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు క్రైమ్ మీటింగ్లో మా సబార్డినేట్స్ అందరికీ కూడా, ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి థెఫ్ట్ కేసులలో కూడా పర్సంటేజ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ బాగా పెరిగి 80% దాకా రికవరీ పర్సంటేజ్, 83% రికవరీ చేశాం. అలాగే 79% కేసెస్ని డిటెక్షన్ చేశాం. అలాగే మర్డర్ కేసులలో ఏవైతే ఉన్నాయో ఈ మర్డర్ కేసులలో కూడా ఎక్కడ ఇంపార్షియల్గా ఎటువంటి ఒత్తిడిలకి లొంగకుండా ఏ కేసు అయితే జరిగిందో ఆ కేసులో మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఈ క్రైమ్ రివ్యూ కానీ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కానీ ఎక్కడ కూడా మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎలక్షన్స్కి గాను ఏవైతే రౌడీ షీటర్సు, భూతగాదాలు, ఇంకా వేరు బ్యాడ్ ఎలిమెంట్స్, ట్రబుల్ మాంగర్స్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బౌండర్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే మనకు 13 కేసులలో 21 మంది రౌడీ షీటర్లకి పనిష్మెంట్ ఈ సంవత్సరంలో అలాట్ అయింది. వాళ్ళు రౌడీ షీటర్స్గా ఉండి కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అవి 13 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. పోక్సో యాక్ట్లో 4 కేసులలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. 2 కేసులలో 20 years పనిష్మెంట్ వచ్చింది. అది మంచి రిజల్ట్. ఎందుకంటే మన దగ్గర లాస్ట్ ఇయర్ నడికుడి దగ్గర ఒక లేడీని, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక లేడీని గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఆ రేప్ కేసుది కూడా మనం ఫైనల్ చేసాం. దాంట్లో 20 years పనిష్మెంట్, 10,000 rupees ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది 2 ముద్దాయిలకి. ఇలాంటి సెన్సేషనల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్ మీద చేయడంతో మనకు 169 కేసెస్ సాల్వ్ అయినాయి టోటల్గా. ఈ 169 కేసెస్లో 106 కేసెస్కి పనిష్మెంట్స్ పడ్డాయి. అంటే మన పర్సంటేజ్ ఆఫ్ పనిష్మెంట్ కూడా అంటే ప్రయారిటీ బేసిస్ తీసుకున్నాను.
ఇవి సిఐలకి పర్సనల్ మానిటర్ ఇచ్చాం, డిఎస్పీలకి సిఐలకి. అట్లాగే నేను కూడా పర్సనల్గా పోక్సో కేసులు మానిటర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకు క్రైమ్ పర్సంటేజ్ కూడా కన్విక్షన్ పర్సంటేజ్ కూడా పెరగడం జరిగింది. అలాగే మన రోడ్ యాక్సిడెంట్స్ విషయానికి వచ్చినా కూడా రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే గణనీయంగా తగ్గడం జరిగింది. దానికి కారణం కూడా డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ప్రతి రోడ్డు మీద మనం ఏవేవైతే చర్యలు తీసుకోగలుగుతామో, ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉంటుంది, ఆ ట్రాఫిక్ని ఎలా నియంత్రించాలి అనే దాని మీద చర్యలు తీసుకోవడం వల్లనే ఈ రిజల్ట్ రావడం జరిగింది. అట్లాగే పోక్సో కేసులు ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్లతో పోల్చుకుంటే పోక్సో కేసులలో కూడా బాగా తగ్గుదల కనిపించింది. అలాగే ఉమెన్ మీద ఏదైతే క్రైమ్ జరిగిందో అది దాదాపు ఈసారి 268 కేసెస్ మాత్రమే రిజిస్టర్ కావడం జరిగింది. ఇందులో భాగంగా మనకి దాదాపు 60% ఉమెన్ మీద హరాస్మెంట్ కేసులు కానీ ఇవన్నీ కూడా క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ అనేది తగ్గింది. ఈ విధంగా మనం ఈ రివ్యూ ప్రకారం చూసుకుంటే మా ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మిర్చిలో తక్షణ సస్యరక్ష అవసరమని ఉద్యాన శాఖ అధికారి నవీన్ కుమార్ సూచించారు. ప్రస్తుత ధర్మంలో మిర్చి సాగు చేస్తున్న రైతులు కనీస జాగ్రత్తలు పాటించాలని, మిచోంగ్ తుఫానుకు నీరు నిలిచిపోయిన పొలాల్లో వేరుకొనుడు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నివారణకు లీటరుకు 2 గ్రాముల చొప్పున 2 ml మందును కలిపి వేరు వ్యవస్థ తడిచే విధంగా మొక్క మొదల్లో పోయాలని రైతులకు తెలియజేశారు. నా పేరు నవీన్ కుమార్, ఉద్యానాధికారి, నర్సరావుపేట, రంపచర్ల. మొన్న పడినటువంటి మిచాంగ్ తుఫాను వల్ల నీళ్లు నిలబడిన పొలాల్లో రైతులందరూ నీళ్లు తీసేసుకోవడం జరిగింది. ఆ నీళ్లు నిలబడిన పొలాల్లో వేరుకుళ్ళు తెగులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రైతులు రిడోమిల్ 2 గ్రాముల లీటర్ నీళ్ళకి కలిపి వేరు వ్యవస్థ తడిచేలాగా మనం వాటిని సాయిల్ డ్రెంచింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మళ్ళీ ఆహారం తీసుకునే వరకు మనము మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా పైపాటిగా పిచికారీ చేయవలసి ఉంటుంది. దానికి గాను ముందుగా మెగ్నీషియం సల్ఫేట్ 5 గ్రాముల లీటర్ నీళ్ళకి, అలాగే రెండో స్ప్రేగా 13-0-45 ఫార్ములా 4 5 గ్రాముల చొప్పున లీటర్ నీళ్ళకి కలిపి పిచికారీ చేసినట్లయితే మనం పై నుంచి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందించిన వాళ్ళం అవుతాం. మొక్కలన్నీ కూడా తిరిగి రికవరీ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఏదైనా తెగుళ్ళు, ఈ చలి వాతావరణం పెరుగుతుంది కాబట్టి తెగుళ్ళు వ్యాపించే ఆస్కారం ఉంది కాబట్టి మనము తెగులుకు సంబంధించిన మందులు, ఫంగిసైడ్స్, మిస్టార్ కానీ రకరకాల తెగులు మందులు మనం పిచికారీ చేసుకున్నట్లయితే తెగులు సోకకుండా ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో మనకు నల్లతామర అనేది చుట్టుపక్కల ఎక్కడా లేదు. కాకపోతే మా దృష్టికి అమరావతి ఆ ఏరియాలో ఇప్పుడు కనబడుతుందని రైతులు ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే ముందుగానే మీరు, ఇది నల్ల తామర పురుగు అండి, తామర పురుగుకి సంబంధించిన మందులు కొట్టాలి. కానీ నల్లగా ఉందని చెప్పి నల్లికి సంబంధించిన మందులు కొడితే దీని ఉధృతి ఎక్కువ అవుతుంది. సో దయచేసి ఈ నల్ల తామర వచ్చినట్లయితే మనకు నల్ల తామరకి పనిచేసేటువంటి పురుగు మందుల్ని వాడవలసిందిగా రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్కిల్ టెస్ట్ పై గౌరవ జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం. డిసెంబర్ 31 నైట్ 12 గంటలకి బహిరంగ కేక్ కటింగ్లు, ర్యాలీలు నిషేధం, ప్రజలు గమనించాలి. డీఎస్పీ మహేష్ విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.